కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని యూనిమోని బ్యాంకు తాళం వేసి బాధితులు ఆందోళనలో దిగారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని మాయం చేశారని ఆరోపించారు. 5 ఏళ్ల క్రితం పోతురాజు అనే వ్యక్తి అర కేజీ బంగారాన్ని తాకట్టు పెట్టి 10 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. 10 రోజుల్లోనే బంగారం విడిపించుకునేందుకు బ్యాంకుకు వెళ్లడంతో అతనికి వింత అనుభవం ఎదురైంది. బ్యాంకు ఉద్యోగి బంగారం చోరీ చేశాడని కేసు పెట్టామని బాధితుడికి అధికారులు చెప్పారు. ఇంతవరకు ఎటు తేలకపోవడంతో బ్యాంక్ ఎదుట జనసేన నాయకులతో కలిసి బాధితుడు ఆందోళనకు దిగాడు. ఫోన్ చేసి లాయర్తో పరిష్కారం కోసం ఇది అవన్నీ కాదండి. మీ బ్యాంకులో బంగారం పెట్టాడు, ఆ బంగారం మీదే కదా బాధ్యత. ఎవడో ఎక్కికెళ్ళాడు మేము వాడి మీద కేసీసీ అంటారండి. సింపుల్ లాజిక్. ఇది మామూలుగా ఏదో కొట్టుకాదు అంటారు కదా. బ్యాంక్ ఇది చెప్పండి, ఏ బ్యాంకులో జరుగుద్దా? మామూలు కొట్టు కాదు. దీంట్లో చాలా ఉంటుంది. మీరు యువగాలందరూ బయటకు తొందరగా బయటకు వస్తే మచిలీపట్నం నియోజకవర్గం చిన్నాపురం గ్రామం మా బావగారి చలమలశెట్టి పోతురాజు గారు యూనిమనీ అనే బ్యాంకులో గత 5 సంవత్సరాల క్రితం 450 గ్రాముల పైచిలకు బంగారాన్ని తాకట్టు పెట్టి 9,50,000 చిల్లర డబ్బులు తీసుకున్నారు. తర్వాత ఈ బ్యాంక్ యాజమాన్యంలో ఎవరో దాన్ని తీసుకుని వేరే చోట తాకట్టు పెట్టారని చెప్పి బంగారం పోయిందని చెప్పేసి బూటకపు మాటలు చెప్పి ఈయన బంగారాన్ని వేరే చోట పెట్టేసి ఈయనతో రెన్యువల్ చేయించుకోకుండా ఏం చేయించుకోకుండా ఆ బంగారాన్ని ఎక్కడో పెట్టేసి 5 సంవత్సరాల నుంచి ఈయన తిప్పిస్తున్నారు. అదేనంటే ఆయన మీద మేము కేసు వేసాం, కేసు తేలిన తర్వాత రికవరీ అయిన తర్వాత మీకు ఇస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? బ్యాంకుల్ని నమ్మి మరి ఆయన బంగారాన్ని తీసుకొచ్చి ఎందుకు పెడతాం? మన బంగారం సేఫ్ సైడ్ ఉంటుంది, మనకు ఏదో ఆర్థిక అవసరాలు ఉంటాయి కాబట్టి అవి తీరతాయని. కానీ ఆ బంగారాన్ని మీరు వేరే చోట పెట్టుకుని 5 సంవత్సరాల క్రితం బంగారం వాల్యూ అంతా ఈరోజు బంగారం వాల్యూ ఎంత? దాదాపు 35 లక్షల పైచీలకు ఈరోజు నా వాల్యూ ఉంది. కళ్ళబల్లి మాటలో కబుర్లు చెప్పి మేము ఆర్ఎం గారికి చెప్పాము, జడ్ఎం గారికి చెప్పామని చెప్పేసి ఏమారుస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గం మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివ, అసలు ఏం జరిగింది? పోలీసులకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? పోలీసులు ఏమంటున్నారు అసలు? చక్రి మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్కటిగా మోసాలు వెలుగు చూస్తున్నాయి. సామాన్యులే టార్గెట్ గా ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి కూడా గోల్డ్ లోన్ ఇచ్చేవాళ్ళు మోసం చేసే ప్రయత్నాలు రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు పోలీసులు అప్రమత్తం చేస్తున్నా కానీ ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నం సంబంధించి కూడా తాకట్టు పెట్టిన బంగారం మాయం కావడంతో మచిలీపట్నం రైతు బజార్ ఎదురుగా ఉన్న యూనికోని సంస్థకు సంబంధించిన ఉద్యోగులు కూడా వారు చేసిన మోసానికి సంబంధించి కూడా తాళాలు వేసి వినియోగదారులు ఆందోళన దిగారు. వీరికి తోడుగా జనసేన నాయకులు కూడా మద్దతు పలికారు. పోతురాజు అనే వ్యక్తి గత 5 సంవత్సరాల క్రితం అర కేజీ బంగారం తాకట్టు పెట్టి దాదాపుగా 10 లక్షల రూపాయలు రుణం తీసుకున్నారు. తాకట్టు పెట్టిన తర్వాత 10 రోజులకే బంగారం విడిపించేందుకు వెళ్ళగా బ్యాంక్ లో పనిచేసే ఉద్యోగి బంగారం చోరీగా గురైంది, మేము కేసు పెట్టాము, విచారణ జరుగుతుందని చెప్పి అధికారులు చెప్పారు. 5 ఏళ్ల నుంచి కూడా రేపురా ఎల్లుండ్రా సాయంత్రం రా అని చెప్పి ఇట్లా వరుసగా వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు కానీ వారి బంగారం మాత్రం వారికి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తలేదు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన పోతురాజు జనసేన నేతలతో కలిసి ఈరోజు బ్యాంకు వద్ద ఆందోళన చేయడంతో పాటు బ్యాంకుకు తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు విచారణ చేపడుతున్నామని చెప్పి కూడా ఎప్పుడు బంగారం తాకట్టు పెట్టారు, ఏం జరిగింది అనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురై 5 సంవత్సరాలు గడుస్తున్నా పోలీసులు కేసు ఛేదించలేదు. ఇంకా మళ్ళీ పోలీసులు దీనిపై ఏ రకంగా ముందుకెళ్తారో ఏంటో అర్థం కాలేదని చెప్పి బాధితులు అయితే ఒప్పుతున్నారు. చెప్పి ప్రైవేట్ కంపెనీలా కనపడుతోంది. దీన్ని నమ్మి అసలు ఎట్లా పెట్టాడు? ఆ యూనిమనీ అనేది అంటే గుర్తింపు పొందేందుకు పెద్దగా గుర్తింపు ఉన్నటువంటి సంస్థలా కూడా లేదు. బ్యాంక్ అయితే ఒక రకమైనటువంటి ఇది ఉండేది, కానీ ఇది ఒక ప్రైవేట్ కంపెనీలా కనపడుతుంది, ఒక ఫైనాన్స్ కంపెనీ లాంటిది. ప్రధానంగా చూసుకుంటే చక్రి ఇటీవల కాలంలో ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు ముఖ్యంగా కేరళ, తమిళనాడుకు సంబంధించిన అనేక కంపెనీలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో గోల్డ్ లోన్లు ఇస్తామని చెప్పి కూడా బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నారు. అయితే తక్కువ వడ్డీ ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రస్తుతం కార్పొరేట్ బ్యాంకులో కానీ లేకపోతే ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించి కూడా ₹1 నుంచి ₹1.5 వడ్డీ చేస్తున్నారు. కానీ ఈ ప్రైవేటుకు సంబంధించి ఏదైతే
తమిళనాడు కేరళకు సంబంధించిన బ్రాంచీలు మాత్రం 60 పైసలు 70 పైసలు చొప్పున ఇంట్రెస్ట్ కి గోల్డ్ లోన్ ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రచారం చేయటం, వాళ్ళ కాంటాక్ట్ లో ఉన్న లేకపోతే ఆ లోకల్లో ఉన్న ఫోన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మీ గోల్డ్ లోన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి, ఇంత 2 లక్షల లోపు అయితే 60 పైసలు, 5 లక్షల లోపు అయితే 40 పైసల రెగ్యులర్ గా ప్రచారం చేస్తూ ఫోన్ లో చేయడంతో ఆకర్షితులై బాధితులు చాలా మంది అక్కడ తనఖా పెట్టే ప్రయత్నం. ఎందుకంటే లక్షల రూపాయలు అంటే 10 లక్షల రూపాయలు తీసుకుంటే బయట బ్యాంకులో వడ్డీ తీసుకున్న దానికి అక్కడ వడ్డీకి మాత్రం చాలా వ్యత్యాసం వస్తుంది. కాబట్టి వీరంతా కూడా ఇటువంటి వాటిల్లో బంగారం పెట్టి మోసపోతున్న పరిస్థితి తరచూ జరుగుతూ ఉంది.